దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతంగా మరి ఈ రోజు నుండి భద్రాచలం మీటింగ్స్ అండి. 15, 16 2 రోజులు భద్రాచలం, మరి సియోను యేసుక్రీస్తు సియోను ప్రార్థన మందిర ఆవరణంలో, అంతేకాకుండా మేడ్వాయి చర్ల రోడ్ భద్రాచలం, మరి ఈరోజు ఈవినింగ్, రేపు ఈవినింగ్ 2 రోజులు. మరి 16వ తారీఖు ఉదయం 10 నుంచి 1 గంట పాస్టర్స్ మీటింగ్ కూడా ఉంటుంది. రెండవదిగా, ఎంతమంది ఆత్మీకంగా బలపడుతున్నారు వాగ్దానాల ద్వారా, ప్రార్థనల ద్వారా. చక్కగా మీరు ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీతో ఉన్నాడు. రక్షణ లేని బిడ్డలు యేసు రక్షకుడు. నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు నీ హృదయాన్ని, ఈరోజు ఈ వాగ్దానాలన్నీ కూడా నిన్ను బలపరచడానికి, నీ కుటుంబాన్ని బలపరచడానికి, నీ హృదయాన్ని బలపరచడానికి. ఒక్క మాట చదువుకుందాం. ఈరోజు దేవుని వాగ్దానం, ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడనే ధైర్యాన్ని నింపడానికి నేను చదువుతున్నాను. 147వ కీర్తన, మరి 13వ వచనం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యన నీ పిల్లల్ని ఆశీర్వదించు. నీ గుమ్మము గడియలు అంటే మన ఇంటి ముందు గుమ్మాలు ఉంటాయి కదా, ఆ గడియలు ఏంటంటే ఎవరు రాకుండా స్టాండర్డ్ కదా మనం పెట్టేది. అంటే నీ లైఫ్లో ప్రతిదీ కూడా ఆయన బలపరుస్తాడు. ఆయన నీ యొక్క నీ డోర్స్, నీ ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయంలో ఆయన బలపరిస్తే చాలు. నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న పనులలో, నేను అన్ని విషయాలను నిన్ను బలపరుస్తాడు. అంతేగాక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని మాటను పట్టుకోండి. ప్రార్థనలో ఉండండి. వ్యక్తిగతంగా వాగ్దానాన్ని చదవండి. దేవుని వాక్యానికి మీరు లోబడండి. ఎందుకు మీకోసం మేము ఇంత ఉదయం సాయంత్రం లైవ్ కూడా ఇస్తున్నామంటే, దేవుని మాట, ప్రార్థన, ఆత్మీయతలో మీరు బలం పొందాలని. వాడు ధైర్యం, నీ గుమ్మము, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని దేవుడు బలపరిచి, నిన్ను, నీ కుటుంబాన్ని బలపరిచి నిన్ను ఆశీర్వదించదని ఈరోజు వాగ్దానం. నిన్ను, నీ కుటుంబమును బలపరిచి నిన్ను ఆశీర్వదించదని. ఆమేన్. కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రేయర్ చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధిలో, బాధలో, చింతలో, నిందలో, గాయాల్లో, కోర్టు కేసులో, అవమానాల్లో, పోరాటాల్లో, ఏ బంధకంలోనే విడిపించి అందరినీ బలపరిచి వారిని వారి కుటుంబాలు దీవించి, చదువుకునే పిల్లలు ఫీజులు, ఎగ్జామ్స్, నాయన స్కూల్స్, కాలేజెస్, ప్రతి డోర్ ఓపెన్ అవ్వాలి. అద్భుతం చేయి ప్రభా. ఎవరికి పోరాటాలున్నా విడిపించాయ్యా. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ, సంఘాలు, సేవకులు పరిశుద్ధాత్మ కుమ్మరించి ప్రపంచంలో యుద్ధములు మానిపోయి సమాధానమే. మా భారతదేశాన్ని రక్షించు, ఇతర దేశం మా ప్రియులందరూ రక్షించు, మా సంఘ సేవకులు, నాయకుల్ని కాపాడిన ఆయన. నీ ఉజ్జీవాన్ని లేపి, జాషువా జనరేషన్ లేపి, ప్రతి వారికి శుభములను ప్రకటిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు 15, 16 భద్రాచలం మీటింగ్స్. మరొకసారి చెప్తున్నా, యేసుక్రీస్తు సియోను ప్రార్థన మందిర ఆవరణంలో, మేడ్వాయి చర్ల రోడ్, ఈరోజు ఈవినింగ్, రేపు ఈవినింగ్, అంతేగాక రేపు ఉదయం 10 నుంచి 1 గంట అదే మందిరంలో సేవకుల మీటింగ్ కూడా ఉంటుంది. ప్రార్థించండి. 19, 20, 21 3 రోజులు కల్వరీ ప్రామిస్ అండ్ మీటింగ్స్ అండి. హైదరాబాద్ కల్వరీ ప్రామిస్ అండ్ హయత్ నగర్ దగ్గర 19, 20, 21 3 దినాలు అక్కడ గడపడానికి రండి పాలు పొందుటకు. అంతే ప్రతి శనివారం స్వస్థ సభ బెల్లంపల్లో ఉంటుంది. కుటుంబాలుగా సాటర్డే ఈవినింగ్ బెల్లంపల్లో పాలు పొంది ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళచ్చు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.